అన్న మాతృ మూవీ చూశాను అన్న. మూవీ మాత్రం వేరే లెవెల్ అన్న. అసలు నిజంగా ఇంత ఎంజాయ్ చేస్తాను కూడా సినిమా చూసినాక. చాలా చాలా బాగుంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన శ్రీరామ్ అన్న. ఇదేగా తీసిన యాక్టింగ్ అయితే మామూలు అల్టిమేటెడ్ గా ఉంది. అది యాక్టింగే కాదన్న, నీ డైలాగ్ కూడా చాలా బాగుంది. అంటే సినిమాలో నాకు ఎక్కువగా నచ్చిందంటే మీ యాక్టింగ్, ఆ డైలాగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తా. మెయిన్ సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకుంటే ఈ సినిమాకి సంబంధించి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మామూలు భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్, అసలు ఆ సినిమా మొత్తం అంతా ఒక లెవెల్ అయితే, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు అయితే ఇంకా వేరే లెవెల్ అనిపిస్తుంది. ఆ ఇంట్రడక్షన్ కూడా చాలా బాగా అనిపించింది హీరో. అలాగే నిజంగా హీరో హీరోయిన్ మధ్యలో నా కాంబినేషన్స్ కానీ, ఆ డైలాగ్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించినాయి. ఈ సినిమాకి చెప్పాలంటే ఒకటే చెప్పాలి భయ్య, మంచిగా సినిమాకి వెళ్తే మాత్రం మంచి హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తారు. మంచి ఎమోషనల్ ఉంది, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, ఆ టైమింగ్ డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, అసలు మిస్ అవ్వద్దు. ఈ సినిమాకి సంబంధించి అయితే ఇంకోటి చెప్పాలి, అలాగే లొకేషన్స్ బా మంచి మంచి లొకేషన్స్, ఆ సినిమా స్టోరీకి తగ్గట్టు లొకేషన్స్ కానీ డైలాగ్స్ కానీ అలాగే ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక ఇంటర్వెల్ బిఫోర్ అంతా ఒక లెవెల్ ఎంజాయ్ చేసి, ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత అయితే ఇంకా వేరే లెవెల్ అనిపించింది సినిమా. మంచి సినిమా భయ్య, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంది అన్న. ఇప్పుడే మాతృ మూవీ చూసా, అసలు ఆ పేరులోనే ఒక పాజిటివ్ వైబ్ ఉందన్న. అంతే వైబ్ తోటి బయటకు వచ్చే సినిమా చూసిన తర్వాత సినిమా మాత్రం మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ సస్పెన్స్, ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ అసలు మామూలుగా లేవు. అసలు నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసా. అంటే నాకు థ్రిల్లింగ్ సినిమాలు అంటే మస్తు ఇష్టం. సో చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్లీ డైరెక్టర్ గారు అసలు మామూలుగా హ్యాండిల్ చేయలేదు నా సినిమా మాత్రం. మీరు అనుకున్న స్టోరీని ప్రాపర్ గా ఎక్స్క్యూట్ చేశారు, అండ్ అది మాకు బాగా కనెక్ట్ అయింది కూడా. అండ్ శ్రీరామ్ గారి యాక్టింగ్ అన్న ఇచ్చి పడేసినాం అని చెప్పుకోవచ్చు. మీ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మీ స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి బాగా అనిపించింది. అండ్ హీరోయిన్స్ నందిని రాయ్ కానీ ప్రతి ఒక్కరు అసలు ఆమె అందము, అభినయము, ఆమె పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది అన్న. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ రూపాయికి వెనకాడలేదు అన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. పెట్టిన ప్రతి రూపాయి వర్త్ వర్మ వర్త్ అనే లా ఉందన్న. అండ్ బీజిఎం కూడా చాలా బాగా కొట్టారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా బాగా కొట్టారు. సో నేను ఒకటే చెప్తున్నానా, నేను ఒక్కడే కాదు, నేను మళ్ళీ ఈవినింగ్ మా ఫ్యామిలీ తోటి చూస్తాను. సినిమా అంతా బాగుంది. సో మీరు కూడా మీ నియరెస్ట్ థియేటర్స్ లో వెళ్ళి చూడండి అన్న. అంటే ఇలాంటి చిన్న చిన్న సినిమాలు, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చూడండి అన్న. ఏదో పేరుకు పెద్ద సినిమాలు వచ్చి అవి అంత బాగుంటే చూసినా కూడా వేస్టే. సో ఇలాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేయండి, అలాంటప్పుడే కొత్త వాళ్ళు వస్తారు. అండ్ సినిమా అయితే ఎక్కడ కొత్త వాళ్ళు తీసినట్టు లేదు, చాలా బాగుంది. సో ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ భయ్యా. మాతృ శ్రీరామ్ గారు చాలా డేస్ తర్వాత తీసిన సినిమా, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. థియేటర్ లో ఒక్కొక్క సీన్ కి, ఆ సస్పెన్స్ కి, ఆ వేరియేషన్స్ కి వేరే లెవెల్ అనిపిస్తుంది. అసలు ట్విస్ట్లు ఉన్నాయి సినిమాలో, కుమ్మేసాయి. అసలు డైరెక్టర్ చాలా అంటే చాలా బాగా రాశారు, చాలా బాగా నెరేట్ చేశారు సినిమాని. త్రూ అవుట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. హీరోయిన్ ఉంది భయ్య, వేరే లెవెల్ యాక్టింగ్, అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా చాలా క్యారెక్టర్లు అయితే చాలా బాగా చేశారు. ఆమని గారు కావచ్చు, పృథ్వీ గారు, ఇంకా చాలా రోల్స్ ఉన్నాయి దీంట్లో. మెయిన్ గా ప్రొడక్షన్ బాగా ఖర్చు పెట్టారు, బాగా చూపించారు. ఇవన్నీ ఓవరాల్ గా చూసుకుంటే చాలా చాలా బాగా నచ్చేస్తాయి. సినిమా చాలా ఎంజాయ్ చేస్తాం. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీ పద్మిని సినిమాస్ మాతృ అన్న, మన బి శివప్రసాద్ గారు ప్రొడ్యూసర్ గా ఇంతకుముందు ఏస్, రారాజా అండ్ ఇది మాతృ అంటే కంటిన్యూషన్ బ్యాక్ టు బ్యాక్ ప్రొడక్షన్స్ తోటి మంచి మూవీస్ తీస్తున్నాడు ప్రొడ్యూసర్ గారు బి శివప్రసాద్ గారు. అండ్ సేమ్ టైం మూవీ మనం ఒకరికొకరు దగ్గర నుంచి ఆడవారు మంట గద్దలు వేర్లే చాలా సినిమాలో హీరోగా చూసాము, మంచి మంచి క్యారెక్టర్ రోల్స్ చూసాము. మన ఒకరికొకరు శ్రీరామ్ గారి పర్ఫార్మెన్స్, నందిన్ రాయ్ గారు అండ్ ఇంకో హీరోయిన్, అంటే తీసుకున్న బ్యాక్ కాన్సెప్ట్ కి, థీమ్ కి, సెలెక్ట్ చేసుకున్న ఆర్టిస్ట్లకి, పర్ఫార్మెన్స్ కి అండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ శేఖర్ చంద్ర గారు అండ్ సత్యనారాయణ బల్ల గారు ఎడిటింగ్, ప్రాపర్ కట్ చాలా బాగుందండి సినిమాకి. మస్ట్ ఫిల్మ్ అండి, ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా ఇది మాత్రం. ఈరోజు ఒక 8 మూవీస్ రిలీజ్ అయ్యాయి ఫ్రైడే. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ నీట్ మూవీ. షాన్ జక్కీ గారు డైరెక్టర్ గా బ్లాకింగ్, స్టేజింగ్, షార్ట్ డిజైన్, టెక్నికల్ గా టెక్నీషియన్స్ మంచి మార్క్ తీసుకున్నారండి. చాలా బాగుంది ఫిల్మ్, మస్ట్ వాచ్ అన్న. ఇప్పుడే చూశాను మాతృ ఆ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక థ్రిల్లర్ అనమాట, చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది చూస్తున్న సేపు. ఇంత ఇంట్రెస్ట్ గా ఒక ఫ్యామిలీ డ్రామాని ఇంత బాగా తీసుకెళ్తారని అనుకోలేదు. మెయిన్ ఆమనయ్య గారు, పృథ్వీరాజ్ గారు అయితే చాలా చాలా బాగా చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ మా కీ రోల్స్ అనమాట సినిమాలో, అంత బాగా పర్ఫార్మ్ చేశారు. అలాగే శ్రీరామ్ గారు ఇంతకుముందు ఎన్నో సినిమాలు చేసినా, ఎన్నో క్యారెక్టర్లు చేసినా కానీ ఈ సినిమాలో ఒక మెయిన్ రోల్లో చాలా బాగా చేశారనమాట. అతను యాక్టింగ్ కానీ, అతను చేసిన విధానం కానీ, పర్ఫార్మెన్స్ చాలా ప్లస్ అనమాట ఈ సినిమాకి. అలాగే హీరోయిన్ నందిని రాయ్, తను కూడా చాలా గ్లామర్ గాను, అట్ ద సేమ్ టైం స్టోరీలో మెయిన్ పాయింట్ గా వెళ్తా ఉంటుంది అనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి.
చాలా బాగుంది అనమాట సినిమా. ఇంట్రెస్ట్ గా వెళ్తా ఉంటుంది చూస్తున్నంత సేపు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, ఒక మెసేజ్ ఉన్న సినిమా అనమాట మాతృ సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాకి మాకు ఇచ్చినందుకు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. ఒక మంచి ఇలువలతో డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టి బాగా తీశారనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి మాతృ సినిమా చూసాము. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఇది కొత్తగా ఒక ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ యాక్షన్ సినిమా అయితే చాలా బాగుంది భయ్య. కొత్త వాళ్ళనే కాకుండా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ తో తీసినట్టు సినిమా తీశారు. శ్రీరామ్ గారు అయితే ఎన్నో సినిమాలు తీశారు, కానీ ఈ సినిమాలో యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. నందిని రాయ్ గారు యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. అందంగానే ఆమె యాక్టింగ్ కానీ ఆమె లుక్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఏమాత్రం తగ్గకుండా చాలా బాగా తీశారు. డైరెక్షన్ కూడా చాలా బాగా తీశారు. సినిమా అయితే చాలా బాగుంది. అందరు ఫ్యామిలీతో వచ్చి చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమాకి చాలా బాగా కంటెంట్ ఇచ్చారు, చాలా బాగా యాక్షన్ చేశారు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో చూడండి భయ్య. థ్యాంక్ యూ. మాతృ మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. శ్రీరామ్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. భూషణ్ గారి యాక్టింగ్ కానివ్వండి, నందిని గారి యాక్టింగ్ కానివ్వండి, ఆమెని గారి యాక్టింగ్ కానివ్వండి, అందరూ యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది. చాలా బాగుంది మూవీ అయితే. ప్రొడక్షన్ వాల్యూస్, బీజిఎంస్, మ్యూజిక్, సాంగ్స్ మొత్తం చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చి చూడండి. ఇప్పుడే మాతృ మూవీ చూసి వస్తున్నా. సినిమా అయితే మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. నిజంగా కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక థాట్లో ఉండిపోతారు. కానీ సినిమాలో శివరామ్ గారు అయితే మాత్రం చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత కంబ్యాక్ అనుకోవచ్చు, ఆ రేంజ్ లో అనిపించింది. అంటే హీరోయిన్స్ కూడా చాలా మంది చాలా బాగా చేశారు. అంటే డైరెక్టర్ గారు జాన్ అంట నిజంగా చాలా అంటే చాలా బాగా తీసుకొచ్చారు. ఎక్కడంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కాంప్రమైజ్ కాలా, డైరెక్షన్లో ఎక్కడ కాంప్రమైజ్ కాలా, అంటే స్క్రీన్ ప్లేలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చాలా నీట్గా ప్రతి క్షణం ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి చూపించుకుంటూ వచ్చారు. అదైతే నాకు బాగా నచ్చింది. అంటే క్లైమాక్స్ అయితే మాత్రం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో క్లైమాక్స్ ఇచ్చారు. అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. అంటే శేఖర్ మ్యూజిక్ బీజిఎం కొట్టాడు భయ్య. కొన్ని సీన్స్లో అయితే మాత్రం థియేటర్లో వచ్చబడింది. నిజంగా నాకైతే మాత్రం చాలా భయం అనిపించింది. కొన్ని సీన్స్లో అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఖచ్చితంగా థ్రిల్లర్ మూవీలో ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ వీకెండ్లో ఈ సినిమా హిట్ కొట్టింది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మీరు కూడా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇలాంటి సినిమాలు మనం ఓటీటీలోను, ఐబొమ్మలోను ఇట్లో చూద్దాం అనుకోవద్దు. థియేటర్కి వచ్చి చూడండి, వచ్చబడిద్ది. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇప్పుడే మాతృ మూవీ చూడడం జరిగింది. సో ఇది మూవీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. శ్రీరామ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ యామిని గారు అండ్ పృథ్వీ గారు కూడా యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ మెయిన్ థింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ సాగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనకు బాగా క్యూరియాసిటీ మెయింటైన్ చేసి కూడా తీసుకెళ్లారు. సో ఎక్కడ మూవీ అయితే బోర్ కొట్టది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే సరే ఓటీటీలో చూద్దాం కదా అని అనుకుంటారు. కానీ ఇది థియేటర్లో వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. సస్పెన్స్ థ్రిల్లర్ చూసే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది మూవీ. డోంట్ మిస్, థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మూవీ అయితే చాలా బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్ ఈ రోజు రిలీజ్ అయిన దాంట్లో ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ. నాకైతే చాలా బాగా అనిపించింది. సస్పెన్స్ థ్రిల్లర్ ఎవరైతే ఇష్టపడిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చుతుంది. మంచి ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే చాలా ఉన్నాయి మూవీలో. శ్రీరామ్ గారు యాక్టింగ్ మాత్రం బాగుంది. ఆయన చిన్న ఫిలింలో ఒక సూపర్ స్టార్ అయిపోయాడు. చాలా బాగా చేసిండు యాక్టింగ్ అయితే. మన పృథ్వీరాజ్ గారు ఉన్నారు, మన ఆమెని గారు ఉన్నారు. మంచి లీడ్ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రము థ్రిల్లర్ మూవీకి ఏదైతే బ్యాక్ బోన్ ఉంటుందో అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. నందిని రాయ్ గారు హీరోయిన్స్ అయినా సరే చాలా ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది మనకు ఆకట్టుకుంటుంది. నాకైతే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లా థ్రిల్లింగ్ మూవీస్ లా మనం సీట్ మీద కూర్చొని ఒక టెన్షన్ అనేది ఫీల్ కావాలి. అప్పుడే ఆ మూవీ సక్సెస్ అవుతుంది. ఆ టెన్షన్ అనేది ఫీల్ అయినా నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పేసి. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అయితే సెకండ్ హాఫ్ ఒక రేంజ్ ఉన్నది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇచ్చేసిండు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు. చాలా బాగుంది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ మాతృ మూవీ విత్ ఫ్యామిలీ. మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. థ్రిల్లర్ మూవీ జానర్లో ఇష్టపడే ఆడియన్స్ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది మూవీ. సూపర్ సస్పెన్స్ మూవీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అండ్ నందిని రాయ్ గారి యాక్టింగ్ బాగుంది. అండ్ ఓవరాల్ గా ప్రొడక్షన్ వాల్యూ సూపర్. థ్యాంక్ యూ.